హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ మీ ముందుకైతే మరొక బ్లాగ్తో వచ్చిందన్నమాట. ఇది రోజు బ్లాగ్. ఇది అప్పుడప్పుడు అవి తిండి పోటీలు ఫుడ్ ఛాలెంజ్ అప్పుడప్పుడు వస్తాం, చాలా చేస్తాము. ఇక ఇప్పుడైతే మేము మా అక్కంటికి పోతున్నాము. మస్తు అట్లే స్పెషల్ కానీ ఆడికి పని ఇప్పుడు ఇట్లా పోస్ట్ ఆఫీస్ పార్సల్స్ తీసుకోలేదు, పార్సల్స్ తీసుకొని పోస్ట్ ఆఫీస్ వెళ్ళాం. మర్చిపోయాను తమ్మునికి ఆ తాళం, అది బండి తాళం తమ్మునికి. ఆమె అది పట్టుకో, ఇది పట్టుకో. అట్లా పోస్ట్ ఆఫీస్కి పోయి అట్లా పార్సల్ వేసి మా పాప స్కూల్లో దించి బండి సర్వీసింగ్ చేయించుకొని ఇవన్నీ చేసి వస్తాం. ఒకటే రోజులు ఇవన్నీ పోతాం. మేము ఆడ పండుగ తీసుకుంటున్నాం. పార్సల్స్ అయినాయి, సైకిల్ చిల్లర ఉన్నాయి. ఓకే ఫస్ట్ పెద్దవాళ్ళ ఇంటికి పోయినా స్కూల్లో దించిపోతే ఏమన్నా అది ఎట్లున్నది ఇప్పుడు ఈ స్కూల్ ఎట్లున్నదా అట్లా కాదు తీరా కావాలి కాడికి అంటే ఇప్పుడు అటు పోయి 2 గంటలు ఉండి మళ్ళీ స్కూల్కు 3కి పోతావా? అదే తీసుకో, బ్యాగ్స్ తీసుకో. మళ్ళీ డాడీ సర్వీసింగ్ చేస్తాడు అయితే ఇది పట్టుకుంటావు ఫోన్ బ్యాగ్ నీ బ్యాగ్ నువ్వు మోయాలి. వాళ్ళు వేసుకోమన్నారు, నేను ఎవడన్నా వేసుకోమన్నారా? బైక్ పోయమా డ్రూ పోదామా? డ్రూవా? ఎటు పోదాం నాన్న? మట్టి పోసుకున్నావు, డిప్పేర్ వేసిండు. డ్రూవా? వద్దంటే వేసింది. కిందికి పోయినాక ఎక్కువ ఈరోజు కొంచెం 10 minutes 15 minutes సైడ్ స్టాండ్ తీయలేదు బావా. ఇది పోలేదు ఇప్పుడు మీదికి. అదే మీదికి పోతుంది, అది అందుకే అట్లే వస్తుంది. జస్ట్ ఒక ½ hour. ఓకేనా? ఓకే. చూడరు ఒకసారి. ఇట్లా పోతాం మేము, ఇట్లా కట్టడానికి. మేము పోయి అయితే మా ఇంటి వెనకాల నుంచి తవ్వు ఉంటుంది, కట్టు ఉంటుంది అనమాట. కాలువ, పెద్ద కాలువ తీసిరు. దాని సైడ్ నుంచి అంటే దాని పక్క నుంచి అయితే రోడ్డు ఉంటుంది. మన వెహికల్ 4-wheeler ఎంత అంట రోడ్ అయితే ఉంటుంది, కానీ మట్టి రోడే. అక్కడికైతే శ్రద్ధ స్కూల్ దగ్గర ఉంటుంది. లేదు మనం మెయిన్ రోడ్ పొంట పోదామంటే జర ఎక్కువ దూరం ఉంటుంది. ఇదైతే షార్ట్ కట్ అనమాట. దగ్గర అయినా కానీ ఇంచుమించు మా ఇంటికాడ నుంచి శ్రద్ధ స్కూల్ వరకు అయితే ఒక 3 kilometers ఉంటుంది. రోజు బావ అయితే పొద్దున ఎక్కించుకుపోయి దించేసి మళ్ళీ సాయంత్రము 4:15 to 4 అయితే పోయి తీసుకొస్తాడు. ఈ రోజు బాక్స్ కూడా పెట్టుకోతుంది శ్రద్ధ అయితే. కేవలం గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే వేసినాం శ్రద్ధను అంటారు కదా. ఇక స్టడీ గురించి అయితే మీకు చెప్తాము. అప్పుడు ఆడ ఉన్నప్పుడు స్టడీ, ఇట్లా ఉన్నప్పుడు స్టడీ అయితే కొంచెం చేంజ్ అయిందా లేదా ఆమె మాటలు కూడా మీరు తెలుసుకుందరు. చాలామంది అయితే అక్క మీరు మీ పిల్లల కోసం వచ్చిరని చెప్పారు, గవర్నమెంట్ స్కూల్ వేసిరని అన్నారు కదా. ఓకేనండి, ఇక్కడ అయితే ఉన్నాయి అవైలబుల్, అంటే మన ప్రైవేట్ స్కూల్లో. కానీ ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ టైం అయితే హబ్బులు వేద్దాం అనుకుంటాము. ఇక ఒక 1 year కాబట్టి ఇక్కడ వేసేసినాము. మా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే ప్రైవేట్ స్కూల్లోనే చదివించినాము శ్రద్ధనైతే. ప్రైవేట్ అన్న నేమే కానీ చదువు మాత్రం ఇంత రాలేదు. 1 yearకు 35,000 అయినాయి శ్రద్ధకు. అట్లా 2 years చదివించినాం మేము. అంటే 70,000 లాస్ అయినాము, చదువు కూడా లాస్ అయినామండి. అక్కడ స్టడీ అయితే ఏం మంచి అనిపించలేదు మాకైతే. మాకే కాదు, శ్రద్ధ వాళ్ళ ఫ్రెండ్స్కు, ఇంకా 8th class 9th class వాళ్ళకు కూడా అట్లా మేము అడుగుతూ ఉంటాం కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా అంత నచ్చలే మాకైతే. అక్కడ అంత ఏం లేదనిపించింది. కొంతమంది ఒక 10% మాత్రమే. ఇది మేము పోయే దగ్గర అంటే రోడ్ అనమాట. ఇది మేము కిష్టపురం ప్లాట్లో ఉంటాము, R&R కాలనీ. తర్వాత వచ్చేసి లసంపురం వస్తుంది. అంటే మేము వచ్చే దారిలో అయితే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. తర్వాత వచ్చేసి లసంపూర్లో కూడా ఏమో టెంపుల్ కడుతురు. టెంపుల్స్ అయితే పెద్దగా కడుతురు. మొత్తం పూర్తి అయినాక అసలు చూడాలి ఎట్లయితుందేమో.
మేము పోయేది కూడా కట్టలే. మనకు ఇట్లా హబ్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి కదండి బాయ్స్ అవన్నీ. ఇంకొచ్చేది పెద్ద రోడ్డు. మేము ఇది స్టేట్కి వెళ్తే కట్టపై నుంచి వెళ్ళి ఇది పెద్ద రోడ్డు. అటు సైడ్ వెళ్తేనేమో గజ్వేలి, ఇటు సైడ్ పోతేనేమో మనకు శ్రద్ధ స్కూల్ వచ్చేస్తుంది. ఇటు సైడ్ అన్నీ మ్యాక్సిమము హబ్బు ఎడ్యుకేషన్స్ ఉంటాయి. మనది ఏంటి పోస్ట్ ఆఫీస్ బ్యాక్ సైడ్ వెనకాల సైడ్ పోతేనేమో పోస్ట్ ఆఫీస్ అవన్నీ హబ్బు ఇట్లా అన్నీ వస్తుంది. అదేంటిది దొంతుల ప్రసాద్ గార్డెన్ అవన్నీ. ఇటు సైడ్ పోతేనేమో మళ్ళీ సిటీకి పోయే రోడ్ అనమాట. మనము ఇటు సైడ్ పోతే R&R కాలనీకి ఇష్టపురము అది ఏంటి డబల్ బెడ్రూమ్స్ వస్తాయి. ఇదైతే పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ప్రభుత్వం. ఇది పాలిటెక్నిక్ కాలేజీ చూపించేది నేనైతే. అంటే చెప్తున్నాను బాయ్స్ హబ్ ఏమో పక్కకు ఉంటుంది. ఇంకా కొంచెం స్టేట్ మన గజ్వేలికి పోతేనేమో లేడీస్ హబ్ ఉంటుంది. చెప్పిన కదా అంతా. ఈ ఊరి పేరు నేను చూపించేటన్నీ డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి. అటు సైడ్ అన్ని డబుల్ బెడ్రూమ్లు ఉంటాయి. ఇటు రోడ్కి ఏంటంటే ఇది విలేజే. అంతకుముందు విలేజ్ ఉంది. ఈ విలేజ్ నేమ్ అయితే నేను అసలు సరిగా గుర్తుగా ఉండ శ్రద్ధ చదివే విలేజ్ ఇది. ఇదేమో విలేజ్ పక్కనేమో ఈ విలేజ్ పక్క పంట అన్ని డబుల్ బెడ్రూమ్స్ అండి. ఈ శ్రద్ధ స్కూల్ అయితే వచ్చేసింది. మస్తు లేట్ అయిపో. పోతలేం ఎక్కుతుంది మా అమ్మ ఎక్కుతుంది మళ్ళీ చూడిపో ఫస్ట్ చూస్తే అర్థమవుతుంది. శ్రద్ధనైతే అక్కడ దించేసి మేమైతే మళ్ళీ రిటర్న్ అయిపోయినాము. ఎందుకంటే అక్కడ పార్సల్స్ చేయాలి. లేట్ అయిందనుకో 10 దాటిందంటే మస్తు మంది ఉంటారు. మా ఊరికన్నా అయితే ఇట్లా పార్సల్స్ చేసినప్పుడు అయితే మస్తు సులభంగా ఉండేది. మేమైతే జస్ట్ అట్లా పోయి ఇవ్వగానే ఆయన తీసుకునేవాళ్ళు. ఎందుకంటే విలేజ్ కాబట్టి ఎక్కువ కస్టమర్లు అయితే ఉండరు. గజ్వేల్ మండల్ కాబట్టి గజ్వేల్ మండల్కి సంబంధించిన లేదంటే అది ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు అవన్నీ ఒకటే దాంట్లో ఉండేయండి. గజ్వేల్ సంబంధించిన పోస్ట్ ఆఫీసు, తర్వాత ప్లాట్ రిజిస్ట్రేషను, మళ్ళా ఇవి ల్యాండ్ రిజిస్ట్రేషను అన్నిటికి సంబంధించి ఒక్కటే దగ్గర పెట్టారు. పెద్ద ప్లేస్లు అనమాట. కాబట్టి అందరు చాలా మంది ఉంటారు అక్కడ. మేమైతే వచ్చేసినాము. ఇంత పెద్దగా ఉందండి అక్కడ గవర్నమెంట్ ఆఫీస్ అంతా. అదే ఇక గవర్నమెంట్కి సంబంధించినది. ఇది చాలా లేట్ అయింది కాబట్టి మేము పొద్దునే యాక్చువల్లీ 12 వరకు అయితే ఓపెన్ ఉంటుంది పోస్ట్ ఆఫీసు. 12 దాటితే మళ్ళీ నెక్స్ట్ డే పోవాలి. కానీ ఈడేందంటే మేము 10:30కి మ్యాక్సిమం పోతున్నాము. మా ఇంటికన్నా అయితే మేము 12 అయిపోతుంది అన్నప్పుడు పోయేవాళ్ళం. ఎందుకంటే 12 లోపు ఒక 10 మినిట్స్ లోపు ఎవ్వరు వచ్చినా మేము బుకింగ్ చేసుకొని తీసుకొని ఇచ్చేసేవాళ్ళము. ఈడైతే కొంచెం ఇబ్బంది అవుతుంది పోస్ట్ ఆఫీస్కి అయితే పార్సల్స్ చేయడానికి. మళ్ళీ మా ఇంటికాడ నుంచి ఈ శ్రద్ధను దించాలి, ఆడికి మళ్ళీ ఆడికి పోవాలి. మొత్తం కలిసి ఒక 10-15 కిలోమీటర్లు అవుతుంది మొత్తం పోయి రావడానికి అయితే. అక్కడికి వెళ్తే మా అక్క వాళ్ళ ఇంటికి పోయినాం మేము. చెప్పి చాలా రోజులు అవుతుంది. అసలు నేను మా అక్క దగ్గరే ఉన్నది కానీ ఇక్కడికి వచ్చినాక అసలు ఎప్పుడు ఒక్కసారి కూడా పోతలేము మేము అక్కడికి. అన్నం ఇక్కడ ఏం తెలియగానే వచ్చింది. మరి 9 దాకా ఎప్పుడు మళ్ళీ వెళ్ళాం అన్నాడు. మామూలు ఇచ్చు చిక్కిపోతుంది. సరే అంబెట్టు. సరే అంబెట్టుకో. ఎందుకంటే మేము కొంచెం ఊరు బయట ఉన్నట్టు ఉంటాము. దగ్గరనే ఉంటాము. ఈడికెళ్ళి మా అక్కళ్ళ ఇల్లు అయితే 3 కిలోమీటర్లు ఉంటుంది. కానీ పోవాలంటే ఖచ్చితంగా వెహికల్ ఉండాలి. ఇక అటు ఇటు అయిపోతుంది. లేదు లోకల్ అయితేనేమో లేకపోతే ఏంటి మన ఆటోకి పోయినా పోతాం ఎట్లనైతే. కానీ ఇప్పుడు ఈడికెళ్ళి పోవాలంటే మళ్ళీ స్పెషల్గా బైక్ మీకు పోతేనే వీలవుతుంది. ఇక్కడికైతే మేము పోయేసరికి 10:30 11 అయింది. 11:15 అయింది. 10:30 మేము 10:30కి పోస్ట్ ఆఫీస్ కాడ ఉన్నాం. 11:15 అయింది. ఇక మేము పోయినామని చెప్పి మా అక్క అయితే అన్నము, కాకరకాయ కూర, ఇది టమాటా పచ్చడి, దోశ, అప్పాలు, అంతకుముందు చేసిన అప్పాలు అవన్నీ తెచ్చింది తినడానికి. మాకైతే చిన్నోనికి అయితే ఎగ్ కర్రీ వేసి తినబెట్టిన. చిన్నోడు ఇడు ఏం తినలే, పోయే ముందే లేచింది కాబట్టి అడిగి పోగానే ఫస్ట్ మనకి అన్నమే తినిపించిన. వాడు నైట్ కూడా అన్నం తినకుంటేనే వండాడు ఆ రోజు. కాబట్టి నెక్స్ట్ డే కూడా కొంచెం అంటే పొద్దున 4కి లేచిండు, కొంచెం సేపు ఆడుకుండు. ఆకలి ఏందేమో ఇట్లా అంటే మళ్ళీ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇస్తే తిన్నాక మార్నింగ్ 6కి వండి 9కి లేచిండు. మేము పోయే ముందే జస్ట్ లెవంగా తోలుకొని పోయినాము. వాడు స్నానం బీనం ఏది కాదు ఇంకా అప్పటికి. వీడు ఉడినప్పుడైతే మంచిగా గట్ల వస్తే మంచిగా ఉండు.
నేను ఆ రోజు ఇంకా మొత్తం వీడియో తీసిండు అసలు మర్చిపోయా. ఫస్ట్ నుంచి అన్ని వంటలు అన్నీ తీసిండు. కానీ ఈడంతా అందరు తీయమంటారు మన ఇంట్లో, చుట్టాలల్లో అందరు తీయమంటారు వీడియోలు. మరి అలా అన్న పడ్డాడు, మీ కూరలు అన్నీ పడ్డాయి, వంటలు అన్నీ పడ్డాయి. అలా ఇప్పుడు వచ్చింది చెప్పాలి బాగుంది కదా. భావన అయితే అన్నం తినమంటే అసలే తినలేదు కాబట్టి అప్పాలు అయితే ఇచ్చింది. కొన్ని అప్పాలు తినేసి పోతుండు. యాక్చువల్లీ ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసినా లేదని వచ్చిండు. ఇంకోటి బండి సర్వీసింగ్ అనేది మా అక్కల ఇంటి పక్కకి కొంచెం దగ్గర ఉంటుంది. అయ్యప్ప టెంపుల్ పక్క ఆనే ఇచ్చిందన్నమాట, అయ్యప్ప టెంపుల్ కాడ. కాబట్టి అట్లా జస్ట్ వచ్చి మరి షార్ట్ పెట్టినా లేదా అడిగిపోయేదానికి వచ్చిండు. 2-3 అప్పాలు అయితే తినేసిపోయిండు. ఇన్ని రోజులల్లో మా చిన్నోడు పుట్టినప్పుడు మా అక్కల ఇంటికి పోయినప్పుడు ఎప్పుడు ఆశనే పెట్టేవాడు. బావకు నాకు ఎప్పుడు ఫైటింగ్ కావు. ఎందుకంటే చెప్పానా, వాడేమో బయటకు పోవు, నన్ను దొలకరమ్మని బావను, లేదంటే బావ ఈ దొలకొచ్చు, ఇట్లే ఫైటింగ్ కావు. ఈసారి అయితే అసలు నేను ఎడ కూర్చున్నా ఆడనే కూర్చున్నా, బావ ఎడ కూర్చుండు ఆడనే కూర్చుండు. అంత మంచిగా ఆయన అనమాట. మా చిన్నోడు సపోర్ట్ చేస్తుండు. ఇక వాడికి అన్నం పెట్టినాక బావ అప్పాలు తినకపోతే చిన్న చిన్న అప్ప పెడితే వాడు మంచి కరుం అని తింటా ఉండు. ప్లేస్ని బట్టి మనుషులు మారుతారని దానికి రుజువు అయితే మా చిన్నోడే. కాకరకాయ పని అయిపోయినాక ఇంటికి పోతే నాకు ఇప్పుడు మళ్ళీ ఇది కావాలి కదా, ఎడిట్ చేసుకోవాలి, పెట్టాలి. ఏం చేస్తా బాగా అవుతాడు అనుకోండి. షాక్ పీస్ అను ఏంది అది ఎటు చూడ షాక్ పీస్ ముఖానికి చేతులకు. ఎందుకట్లా అట్లా ఏంటది? పెన్ను ఇప్పుడే గీసిండా? పెన్ను దొరకని దానికి చేతికి దెబ్బ తాకిందా? ఓకే పో. బావనైతే ఎంత తినమని బదులైనా తినలేదు, సైలెంట్గా పోయిందనమాట. ఎందుకంటే తొందర అయిపోతే రిపేరింగ్ అయిపోతే ఇంటికి రావచ్చు అనే ఉద్దేశంలో. ఫోన్ తీసుకోపోనా? ఫోన్పే కొడతా. నేను పోతున్నా. బండి అయిపోతుంది, పైసలు కొట్టి నేను బండి తీసుకో. నేను అయిపోతే నేను తీసుకుంటామని రాగింది అంటే అట్లా చెయ్యరు, పని చెయ్యరు. మనం నేను ఇప్పుడు పోయినాక మళ్ళీ కూడా చేశాడు తెలియదు. ఇంకా నీకు పని చేయరు, లేట్ అవుతుంది. మళ్ళీ మనం తీసుకుంటే నేను బండి కాడికి పోతా. బండి ఆడ నేను సర్వీస్ సెంటర్ ఇచ్చొచ్చిన, ఇంకో వచ్చే వరకు అలా లేట్ అవుతుందని తిన్నది. అది తీసుకుంటే నేను పోతాను. ఈయన పక్క పొంటే ఇచ్చొచ్చిన. మళ్ళీ అది ఇక మళ్ళీ లేకపోతే వేరే బండ్లు చేసుకుంటే మళ్ళీ లేట్ అవుతుంది కాబట్టి సాయంత్రం అవుతుంది. ఎవరు లేరని ఇచ్చిన బండి, నేను పోయినప్పుడు ఎవరు లేరు. ఫోన్ తీసుకోపోనా? అమౌంట్ కొట్టాలి. పైసలు లేవు మరి, క్యాష్ తెలియదు అట్లా. హాయ్ అండి, మేము మళ్ళీ అయితే మా ఇంటికి వచ్చినాము. అయితే ఏంటంటే సూపర్ మార్కెట్ పోయినాము. సూపర్ మార్కెట్ ఏంటంటే ఆయిల్ లేకుండా ఆయిల్ 2 ప్యాకెట్లు అయితే తీసుకున్నాము. చూపిస్తా అసలు ఈ స్టోరీ ఏం చెప్తున్నానంటే చెప్తా, ఒక నిమిషం అండి. తెచ్చి జస్ట్ ఇట్లా పెట్టేసి నేను ఆయిల్ ప్యాకెట్లు. అయితే మా అక్కలకి ఇక్కడ పోయినప్పుడు నేను తిన్నాక మా బావ వచ్చి తిన్నాడు. ఇంత అయిపోయింది కదా. వచ్చే ముందు అయితే మేమైతే అప్పాలు చేసుకోలేదని చెప్పి అక్క అయితే ఏంటంటే అప్పాలు వేసి ఇచ్చింది. 4-5 చిప్పలకాయలు వేసి ఇచ్చింది. అవి తీసుకొని అట్లా బైక్ మీద వచ్చినాము. వచ్చి సూపర్ మార్కెట్ కాడ కూడా ఆగినాక ఏం లేదు, నూనె ప్యాకెట్లు లేవు కాబట్టి 2 నూనె ప్యాకెట్లు తీసుకున్నా. వచ్చి సరైన బైక్ ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేసినాం. కానీ సూపర్ మార్కెట్కు ఎంటర్ అయ్యే ముందు ఏంటంటే బ్యాగ్ ఉంది కదా, ఇది అప్పాల బ్యాగ్, అది బయట పెట్టి లోపలికి పోయినాను. లోపలికి పోయి ఇవి తీసుకున్నాక పేమెంట్ చేసేసిండు ఆన్లైన్ అయినా బావా. చేయగానే ఇది అట్లా చక్కగా వచ్చి బైక్ ఎక్కి వచ్చిన. వీడికి వచ్చినాక చిప్పలపాయలు అది ఖరాబ్ అయితే, అప్పలు ఖరాబ్ అయితే తీసుకురాపో అని నేను అన్నా. కవర్ తేలే నువ్వు అన్నాడు.
అప్పుడు సచ్చింద్ర గొర్రె అని చెప్పి అయ్యో నేను సూపర్ మార్కెట్ అట్లా క్యారీ చేసి ఉంది, అందులో పెట్టి పోయినానమాట. నేనే అసలు నాకే యాద ఉండాలి, అసలు నేనే మర్చిపోయినా బాగా కాదు. కానీ ఇక మళ్ళీ టకా మళ్ళీ డ్రెస్ వేసుకొని మా చిన్నోని తోలుకొని పోయి తీసుకున్నాడు చక్కగా వస్తున్నాడు ఇంటికి. మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా వస్తే అయిపోగా పెట్రోల్ లేదు, పెట్రోల్ వేయించుకుంటాను. మళ్ళీ కొంచెం ముందుకు వచ్చినప్పుడు పెట్రోల్ బ్యాంకు దాటినాక మళ్ళీ వెనకాలకు పోయి పెట్రోల్ వేయించుకుంటాడు. సర్రా పైసలు తీసుకోండి అంటే పైసలు కూడా తీసుకోలేదు. ఫోన్ అయితే ఒకటి ఉంది, కానీ ఫోన్ ఏంటంటే ఆయన ఫోన్ ఉందనుకుని సడన్ గా పెట్రోల్ కొట్టుకున్నాక స్కానర్ చేస్తాను ఫోన్ తీసినాడు. ఫోన్ తీసేసరికి నాది ఉంది, దాంట్లో అది గూగుల్ పే ఫోన్ పే ఇవి లేవు. నాకు సంబంధించినవి కూడా, నా మొబైల్కి సంబంధించినవి కూడా బాగా దాంట్లో స్కానింగ్ అన్నీ బాగా ఈ ఫోన్లో ఉంటుంది, నేను రికార్డ్ చేసే ఫోన్లో. తీసేసరికి పైసలు లేవు, పెట్రోల్ పోసుకుండు. మళ్ళీ ఫోన్ చేద్దామంటే నా ఫోన్లో బ్యాలెన్స్ కూడా లేవు. ఓ వైఫై, ఎందుకంటే వైఫై ఆన్ చేసుకుంటే నాకు వాట్సాప్ కాల్, తర్వాత నాకు నెట్ అవసరం ఉంటే అన్ని వైఫైతోనే చేసుకుంటాను నేను. బావ ఎప్పుడైనా బయట పోవడానికి 250 పెట్టి రీఛార్జ్ చేసుకుంటాను, ఎందుకంటే బయట పోతే అవసరం అని. కాల్స్ కూడా ఎవరికైనా చేయాలంటే బావ దాంట్లోకి చేస్తాను నేను. లేదు వాట్సాప్ కాల్ చేయాలంటే నా ఫోన్లోకి ఓన్లీ వాట్సాప్ ఉంటే వైఫై ఉంటుంది, నాకు పనిచేస్తుంది. ఫోన్ చేద్దామంటే వైఫై లేదు, చెవులో పైసలు లేవు, ఫోన్పే నంబర్ ఫోన్పే బీన్పే ఏవి పెట్రోల్ ఓటించుకుని కూకుంటారా వాళ్ళు మన వల్ల. ఇక మళ్ళీ నాకు ఫోన్ చేసి స్కానర్ పంపించిండు. ఆ స్కానర్ వస్తుంది అంటే ఈ చక్కగా మళ్ళీ నెట్ ఆఫ్ ఉంది. మళ్ళీ కాసేపు అయ్యి మళ్ళీ లాస్ట్కి వస్తే ఫోన్ నంబర్ చెప్పమన్నా, నాకు స్కానింగ్తో చేయరని చెప్తే నంబర్ పంపితే నేను ఇప్పుడు పేమెంట్ చేసిన అనమాట ఫోన్పేలా. గిట్లు ఉంటుంది ఒక్కోసారి అయితే అనుకున్న పరిస్థితులు ఎగ్గుట్లు అయిపోతాయి. నేనే పిచ్చిదాన్ని అవి మర్చిపోయి వచ్చిన అప్పాలంటే. బాగా పైసలు చూసుకోకుండా ఫోన్ చూసుకోకుండా పోయి పెట్రోల్ పోసుకుండు. అప్పాలంటే ఏమన్నా కానీ ఖరాబ్ అయినా సరే పోతే కానీ పెట్రోల్ పోసుకున్నాడు ఊకుంటారు వాళ్ళు. మా చిన్నోడు మళ్ళీ బండి మీద ఇంకొకడన్నా లేడు, ఎట్లన్నా అయితే అట్లా చేద్దామన్నా. సర్వ యాస్ట్ వచ్చినప్పుడు తెస్తారు చూడరు, వచ్చినాక రియాక్షన్ చూడ. బాకిట కోపం వస్తాయి అంటాడు. కోపం వస్తా అంటే ఇక కోపం వస్తే ఫస్ట్ పండుగ ఈ అంటాడు. వస్తాడు తీస్తా వెళ్ళిందట. రోడ్ కనిపిస్తుందా అటు సైడ్ రోడ్, అది రోడ్ అటు సైడ్ బ్లూ గేట్ కనిపించింది అటు సైడ్ పెద్ద రోడ్. ఇటుకెళ్ళి అటు మలగాలి చూడాలి. బాగా వచ్చినకి ఏమంటారు, నాకు భయం ఉంది. నాకు భయం అంటే వచ్చినాక అన్నాడు, నేనే మర్చిపోయి అది బ్యాగ్ మార్చి వచ్చినంటే బావ కూడా మర్చిపోయి పెట్రోల్ కొట్టించుకుంటూ చూసుకోకుండా. చూడాలి వచ్చినాక రియాక్షన్. ఓకే ఫ్రెండ్స్, వచ్చేస్తుంటా. పైసలు లేదు, పెట్రోల్ ఎట్లా పోసుకునేవి అసలు. పైసలు లేదు, నేనే అప్పాల కవర్ మర్చిపోయినా అనుకుంటే నువ్వు పైసలు లేదు పెట్టు. నా ఫోన్ అని తెలియదు. అసలు పెట్రోల్ లేదు, ఊరికి పోతే పెట్రోల్ మొత్తమే లేదు. అయిపోతే మళ్ళీ 2 కిలోమీటర్లు నూకపోవాలి. వాళ్ళ పిల్లల కోసం పోతున్నాడు. దా అట్లా కాదు, నేనే అప్పాల కవర్ మర్చిపోయినా పిచ్చిదా లెక్కల ఎడ్డిగొర్ర లెక్కల. నువ్వు ఎట్లా మర్చిపోయినవే? అట్లా కాదు, మళ్ళీ ఫోన్ చేద్దామంటే ఫోన్లో బ్యాలెన్స్ ఉండే, నా ఫోన్లో బ్యాలెన్స్ అసలు ఉండే. అలా ఏమున్నాయి ఒకసారి ఓపెన్ చేయి. బంకోలు వైఫై చేసుకుంటే చిన్న నాకు నవ్వొచ్చింది. నిజంగా నువ్వు పూసుకున్నా నా దగ్గర ఫోన్ లేకపోయినా, ఫోన్ కలవకపోయినా, వైఫై లేకపోయినా, ఏది లేకపోయినా ఆడనే బాగునే జీతం మూసుకొని 350 రూపాయలు పెట్రోల్ పంచుకున్నాడు సిపాయి లెక్కల. జోలో రూపాయి కూడా పెట్టుకోడు. ఎప్పుడు టిప్పని కాదు, ఎప్పుడు పెట్టుకోడు తెలుసు. అసలు పైసలు ఫోన్ ఉంది కదా, ఫోన్లో పై అంటే గూగుల్ పే చేయని చెప్పి ఒక్క రూపాయి కూడా పెట్టుకోడు. సపరేట్గా మరి వస్తా, కానీ ఉన్న జోబులో ఒకటి ఉన్నదంటే ఫోన్ ఉన్నదంటే కట్టం. ఇక నా మైండ్ పైసలు ఉన్నట్టే అవుతుంది. అవి కొంచెం మక్కినాయి కదా, ఏవి మక్కినాయి కాదా, పలగొట్టి తినాలి. అయితే నేను అదే ఇచ్చినాడు మరి. అదేంటిది పనులు ఉన్నాయని ఇక మా అక్క పంపించిన అప్పాలు.
షెడ్యూల్ కూడా మంచి నేను చెప్తా యాక్చువల్లీ వచ్చాక మా చిన్నకి స్నానం చేయించిన పోయేటప్పుడు స్నానం చేయించుకొని తొలగలేదు నీళ్ళు నేను పెట్టిన స్నానం బాగా చేయించాడు డ్రెస్ నేను వేసిన డ్రెస్ వేసేటప్పుడు అయ్యా నేను అడిగి తీసుకునే షెడ్యూల్ ఉండే ఏడబెట్టిన అంతా వెతికినని ఏడన్నా మూలకుంటే తర్వాత వేయచ్చని చెప్పి వేరే షెడ్ తీసేసిన అనమాట పాయింట్ అన్న యోగ్యతని వేద్దామని అనుకున్నా సూపర్ మార్కెట్ లో మరి పోయిందని సపరేట్ కవర్ పట్టుకొని నిలబడవచ్చు కదా. ఆడ బాగా అంత బరువు అవుతుంది మళ్ళీ, లేకపోతే సామాన్ బాగా తీసుకొచ్చేది ఉందని ఒక 2 ప్యాకెట్ల నూనె ప్యాకెట్లకు కవర్ అలా పెట్టిందో దగ్గర ఆడ సెక్యూరిటీ దగ్గర. మళ్ళా కవర్ తీసుకొస్తే మన అంటారు అని కవర్ లోపలికి తీసుకురాలి బాబు. అదేంటి గ్లాస్ లోపలికి పోలేదా? ఆడికే దొంగతనం చేస్తారా? మా అక్క అయితే అప్పాలు మస్తు మస్తు వేసింది తెలుసా మొత్తం. అంటే నుద్దు అయిపోతుంది తెలుసా, గట్టిగా ఇంకా పరం అయిపోతుంది. ఎక్స్టెండ్ చేస్తుంది మా అక్క. అది తిన్నా ఇప్పుడు దాకా మక్కలు తిన్నా, ఇది ఒక్కటి తింటా. ఇది మా శ్రద్ధకి ఇష్టం పండు, మా శ్రద్ధకు ఆమె తింటే అప్పకొరకు అప్పకొరకు సరే ఇస్తా అప్పకొరకు పోయిందా. నవ్వి కళ్ళకి నీళ్ళు తెప్పించి వీళ్ళ బావా చేసిన మెంటల్ పనులకు. అంటే నువ్వు మర్చిపోయి వచ్చింది నేను మంచిదే కానీ నేను ఇప్పుడు పెట్టుకోవచ్చు ఇద్దరు పిచ్చాను. ఇద్దరి గురించి అంటున్నాను నేను నీకోసం అని చెప్పాలి. నేను నాకు ఇద్దరికి మెంటలే అయింది అలా అట్లా జరిగింది. ఇంకా పోయినాం కదా పొద్దున ఇంటి నుంచి స్కూల్లో దించి మా బాబాను ఆడ నుంచి పోస్ట్ ఆఫీస్కి పోయి ఆడ అర్ధగంట అయింది. ఆడ వేసిన తర్వాత మళ్ళీ ఇలా అక్కోలింటికి పోయి ఆడ అక్కోలింటి ఇక్కడ దించి నేను బండి రిపేర్ చేసుకున్నాను పోయి ఆ బండి చేసుకున్నాక మళ్ళీ ఇంటికి పోయి ఇంటికాడ నుంచి మళ్ళీ ఇల్లు ఎక్కించుకొని సూపర్ మార్కెట్కి పోయి ఆడ నూనె ప్యాకెట్లు తీసుకొని కవర్ మర్చిపోయి మళ్ళీ ఇంటికి వచ్చి తాళాలు చేసి అది అయిపోయినాక మళ్ళీ కవర్ యాదికి వచ్చి మళ్ళీ కవర్ కోసం ఆడికి పోయి కవర్ తీసుకొని బయటకు మళ్ళీ దాకా రోడ్ అవుతుంది దాకా వచ్చిన దాకా మళ్ళీ పెట్రోల్ లేదు కదా మర్చిపోయినా వాళ్ళు రేపటి నుంచి పెట్రోల్ లేకపోతే తిరుగుడు కష్టమవుతుంది కదా అని మళ్ళీ పెట్రోల్ బంక్ కాడికి వెనకకు మరి మళ్ళీ పోయి మళ్ళీ పెట్రోల్ పోసుకున్నాక అలా మర్చిపోయి ఫోను పైసలు లేక అలా వైఫై ఆన్ చేసుకొని హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై ఆన్ చేసుకున్నాక ఫోన్ చేసి మళ్ళీ స్కానర్ పంపిస్తే ఫోటోలు రాలేదంటే మళ్ళీ నెంబర్ చెప్తే నెంబర్ కొట్టిన తర్వాత ఫోన్ పే చేస్తే పైసలు వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పుడు ఇంటికి వచ్చాడు నేను ఇది ఇవాళ జరిగిందంతా. ఓకే ఫ్రెండ్స్, మీలో ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా మిస్ అయ్యి పెట్రోల్ ఎవరైనా పోసుకుంటారు ఇట్లా నిజంగా పోసుకుంటారు. వచ్చినట్టు చక్కగా ఇంటికి వచ్చినా అయిపో కదా వచ్చినట్టు మొన్నటి నుంచే కిట్ కిట్ అని కొట్టుకుంటున్నారు. మళ్ళీ శ్రద్ధ స్కూల్ తో రావాలి, సాయంత్రం తోలుకు రావాలి. మళ్ళీ సాయంత్రం పోతే వీటి దగ్గరలో పెట్రోల్ బంక్ లేదు, మళ్ళీ ఆడి ఊళ్ళోకి పోవాలి. అందుకే జర అవసరం వస్తుంది కానీ పోసుకున్నాక అది వచ్చింది. చాలా మిస్టేక్ అయింది అది. ఇక్కడ ఏం వచ్చినా కొడతావేమో అనుకున్నా నేను చెప్పిన గట్లే. ఎందుకు ఫోన్ పే కొట్టరాదు ఫోన్ నంబర్ చెప్తే కొట్టరాదు స్కాన్ చేయరాదు. ఫోన్ పే కొట్టిన వాళ్ళు అడగడగా అది రాలేదు. మీకు చెప్పాలంటే వైఫై బంద్ చేసి నేను నెట్ ఆన్ చేసి వచ్చింది, వైఫై రాలేదు. వైఫై స్కానర్ పంపించి 2 సార్లు కానీ రాలేదు, అసలు ఏ ఫోటో రాలేదు. రాకపోతే నేను ఏం చేసిన అంటే మళ్ళీ వైఫై ఆఫ్ చేసి బాగా నెట్ ఆన్ చేసిన. బాగా అంటాడు అప్పుడు టకటకర్ వస్తున్నాయి మెసేజ్. తెలియాలి అన్ని తెలియాలి నీకు కూడా. తెలియదు నేను చేసిన ఇప్పుడు పంపిణీ ఇంకా నాకు రాలేదు అంటే మరి ఏం చేయాలని ఏదైనా చేయాలి. నేను చేసిన నా ఫోన్ నెంబర్ ఇప్పుడు సరే సరే ఇట్లా వేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, మాది ఇట్లా జరిగింది. మీకు కూడా ఇట్లా ఎప్పుడన్నా ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి కామెంట్ చేయండి. మీకు ఇలాంటి సంఘటనలు ఓకే, మీకు ఇలాంటి సంఘటనలు అంటే పైసలు లేనప్పుడు ఎక్కడ కొన్నాక పైసలు సరిపోతే లేదంటే మొత్తానికి జోలో పైసలు లేకపోతే ఫోన్ పే చేస్తే వాడు గురుగురు చేసిరా కామెంట్ చేయండి ఓకేనా. బాయ్, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా. బాయ్.